హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నమ్మ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మనం హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని చూసాం కదా. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను రిలేటెడ్ వీడియోలో ఆ లింక్ పెడతాను, ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి. ఇక నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన మన మేడారం సమ్మక్క సారక్క దేవాలయానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ దేవాలయం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. యాక్చువల్గా మొన్న మేడారం జాతర జరిగినప్పుడే నేను వద్దామనుకున్నాను, బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాను అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. ఒకవేళ నేను జాతర టైంలో వచ్చుంటే ఇంత ప్రశాంతంగా దర్శనం అయితే ఖచ్చితంగా జరగదు, ఎందుకంటే ఇసుక వేస్తే రాళ్ళంత మంది జనం వస్తారు. సో అంతమంది జనంలో మనస్ఫూర్తిగా నమస్కరించే అంత మనకి అంత పాసిబిలిటీ కూడా ఉండదు. ఇలాంటి ఫ్రీ టైంలో వస్తేనే హాయిగా ప్రశాంతంగా మనం దర్శనం చేసుకోవచ్చు, మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. ఇక్కడ అమ్మవార్లకి బంగారంగా పిలిచే బెల్లం అంటే చాలా ప్రీతి అంట, అంటే చాలా ఇష్టం అంట. సో అందుకని అందరూ వాళ్ళ నిలువెత్తు బంగారాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. నేను మా పిల్లలిద్దరికీ కూడా, మన కన్నమ్మకి అలాగే లక్కీకి ఇద్దరికి నిలువెత్తు బంగారం అయితే నేను మొక్కు తీర్చుకున్నాను అనమాట. సమ్మక్క సారక్క చరిత్ర గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే, పూర్వం కాకతీయ రాజులు పరిపాలించే టైంలో గిరిజన దొరైన మేడరాజు వేటకెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద ఒక చిన్న పాప కనిపించిందంట. ఆ పాప చుట్టూరు పులులు సింహాలు ఆమెకి రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించి ఆ మేడరాజు ఇంటికి తీసుకొచ్చుకుని ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడంట. ఎవరికి ఏ కష్టం వచ్చినా సమ్మక్కే ముందు ఉండేదంట. ఆమె చేత్తో ఆకుపసరిస్తే ఎటువంటి రోగమైనా సరే నయమైపోయేదంట. గిరిజన ప్రజలంతా సమ్మక్కను వనదేవతలాగా కొలుచుకునేవారంట. మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహం అయితే జరిగింది. ఈ దంపతులకి సారక్క, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు అయితే పుట్టారంట. ఇది ఇలా జరుగుతూ ఉండగా కరువు కాటకాల వల్ల కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రునికి వీళ్ళు పన్ను కట్టలేకపోతారు. సో అప్పుడు కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు వీళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాడన్నమాట. కాకతీయ సైన్యం మేడారంలో జరపడకుండా ఒకవైపు పగిడిద్దరాజు సమ్మక్క, ఇంకొక వైపు సారలక్క ఆమె భర్త గోవిందరాజు, అలాగే ఒకవైపు సెంపెంగ వాగు దగ్గర జంపన్న, ఇట్లా వీళ్ళందరూ కాకతీయ సైన్యంతో యుద్ధం చేసి వీర మరణం అయితే పొందారు. తన భర్త పిల్లలు వీర మరణం పొందారని తెలిసిన సమ్మక్క సైన్యంపై ఒంటరిగా పోరాటం చేసిందంట. ఆమెను ఎదుర్కొనే ధైర్యం లేక సైన్యంలో ఒకరు ఆమెను వెన్నుపోటు అయితే పొడిచి ఆమెను గాయపరిచారంట. ఆ గాయపరిచిన శరీరంతోనే ఆమె చిలకల గుట్ట వైపు వెళుతూ దారిలోనే మాయమైపోయిందంట. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన గిరిజన వాసులకు ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర కుంకుమ భరిణిగా మారి కనిపించిందంట. ప్రతాపరుద్రునికి కల్లో కనిపించి ఆమె ఒక వనదేవత అని, ఆమె ఆది పరాశక్తి స్వరూపం అని అతనికి తెలియచేసిందంట. ఆ కుంకుమ భరిణి సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ సమ్మక్క సారక్క జాతరను అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతారు. మొదట మేము సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళి బంగారాన్ని సమర్పించాము. ఆ తర్వాత సారక్క గద్దె దగ్గరికి వెళ్ళి బంగారం అయితే సమర్పించామన్నమాట. ఇంకా జాతర టైంలో వచ్చుంటే మనకి ఎంత ఫ్రీగా ప్రదక్షిణాలు చేసే అంత ప్లేస్ కూడా ఉండదు. యాక్చువల్గా ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, గ్రిల్స్ అవుట్ సైడే మనల్ని పెట్టేస్తారంట. ఈ ప్లేస్ మొత్తం బంగారంతో నిండిపోతుందంట. ఇదే సమ్మక్క గద్దె. ఇక్కడ పూజలు చేసేది కూడా గిరిజన ప్రజలే అనమాట. గిరిజన పూజారులే ఉంటారు, వంశపారంపర్యంగా వాళ్ళే చేస్తూ ఉంటారంట. గిరిజన దేవతగా కూడా వీళ్ళని పిలుస్తారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. మొదట్లో ఈ జాతరని ఓన్లీ గిరిజన ప్రజలు మాత్రమే ఆ చిలకల గుట్ట మీద అయితే జరుపుకునే వాళ్ళంట. ఆ తరువాత ఇక తెలంగాణ ప్రజలందరూ కలిసి జరుపుకోవడం ప్రారంభించారు. ఇక్కడ అమ్మవారికి చిహ్నంగా 2 గద్దెలను అయితే నిర్మించడం జరిగింది. ఒక సమ్మక్క గద్దె, ఇంకొకటి సారక్క గద్దె. అమ్మవారి చిహ్నంగా వీళ్ళనైతే పూజిస్తూ ఉంటారు. ఇక్కడ మేము బంగారాన్ని సమర్పిస్తున్నాము. మేమిద్దరం కూడా తల మీద పెట్టుకుని బంగారాన్ని తీసుకొచ్చాము. ఆయన తీసుకొచ్చిందేమో సమ్మక్క గద్దె దగ్గర సమర్పించి, నేను తల మీద పెట్టుకుని తీసుకొచ్చిన బంగారాన్ని సారక్క గద్దె దగ్గర అయితే మేము సమర్పించాము.
ఇక సమ్మక్క గద్దె దగ్గర అయిపోయిన తర్వాత మేము సారక్క గద్దె దగ్గరికి వెళ్ళి బంగారాన్ని అయితే సమర్పిస్తున్నాము. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను అనమాట. ఇదే జాతర టైంలో అయితే అడుగు తీసి అడుగు పెట్టడానికి ఖాళీ ఉండదు. అలాగే మనల్ని గద్దె మీద కూడా ఆ పైన పైన ప్లేస్ ఉంది కదండి, దాని మీద కూడా ఎక్కడానికి కూడా ఉండదన్నమాట. అంత క్రౌడ్ ఉంటుంది. మనల్ని ఆ గేటు బయటనే ఉంచేస్తారు. ఆ పైనుంచి మనం బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుందంట. ఫస్ట్ టైం వచ్చాను, అందులో అనుకోకుండా వచ్చాము. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇదే సారక్క గద్దె. దీని పక్కన కూడా సారక్క భర్త అయిన గోవిందరాజులది, అలాగే సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజుల గద్దెలు కూడా ఉన్నాయి. మొత్తం ఈ జాతరని 4 రోజులైతే చేస్తారంట. మొదటి రోజు సారక్కను, గోవిందరాజులను, అలాగే పగిడిద్దరాజులను గద్దెల దగ్గరికి తీసుకొస్తారంట. రెండో రోజు కుంకుమాభరణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె మీద ప్రతిష్ఠించి పూజలైతే చేస్తారంట. ఇక లాస్ట్ రోజు మళ్ళీ యథాస్థానాలకైతే పంపించడంతో ఈ జాతర కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక చిలకల గుట్ట మీద కుంకుమబర్ణి రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారి దగ్గరికి అందరూ వెళ్ళడానికైతే పర్మిషన్ లేదనమాట. ఓన్లీ వంశపారంపర్యంగా వచ్చే కొంతమంది గిరిజనులు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. ఎవరిని వెళ్ళనివ్వరు అనమాట. అదంతా ఒక అడవిలాగా ఉంటుందంట. ఆ పైన కూడా ఎటువంటి గుడి కానీ అటువంటిది ఏమీ లేదట. మనం తెలుసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు అని చెప్తున్నారనమాట. ఆ బరిని తీసుకొచ్చేటప్పుడు కూడా 2-3 గంటలు అక్కడ పూజలు చేస్తారంట. ఆ పూజల గురించి కూడా రహస్యంగానే ఉంచుతారు అని చెప్తున్నారనమాట. ఇది గోవిందరాజుల గద్దె, సారక్క భర్త అయిన గోవిందరాజుల గద్దె అనమాట. దీని దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పగిడిద్దరాజు గద్దె అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ప్రతి గద్దె దగ్గర ఇలా గిరిజన వాసులు మాత్రమే అర్చకుల్లాగా అట్లా కూర్చుని ఉంటారనమాట. వాళ్ళే మనకి బొట్టు పెట్టడం కానీ, ఏమన్నా బొట్టు ఇవ్వడం కానీ అవన్నీ చేస్తుంటారు. ఇంక ఇది సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజుల గద్దె అనమాట. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. జాతర టైంలో అయితే అస్సలు ఇలా ఉండదంట. మా వాళ్ళు అదే చెప్తున్నారనమాట. ఫస్ట్ టైం వచ్చినందుకు నువ్వు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అదృష్టం దక్కిందని చెప్తున్నారనమాట. నాకు మొక్కులు తీర్చుకున్న తర్వాత భక్తులు ఇక్కడే వంటలు చేసుకుని తిని వెళ్తారంట. జాతర టైంలో అయితే 4 రోజులు ఇక్కడే ఉంటారంట. వంటలు చేసుకుని ఒక ప్లేస్ చూసుకుని వంటలు చేసుకుని ఇక్కడే ఉంటారంట. మేము కూడా ఒక మంచి ప్లేస్ చూసుకుని వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఒకవైపు దైవ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, అలాగే ఇంకొక వైపు ఫ్యామిలీ పిక్నిక్ లా కూడా ఉంటుంది అనమాట. తీయండి, ఉండండి. కావాలంటే నెంబర్కి కాల్ చేయండి. వసంత నెంబర్ చెప్పా, 7032425566 విన్నారు కదా. నెంబర్కి కాల్ చేయండి వంట వండాలంటే. ఎనీ టైం ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీకు. చెప్తాను అంటే చెప్పి నెంబర్ చెప్పి ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఎనీ టైం. కట్ చేస్తే అన్నం పెట్టమని ఈ వాళ్ళే అంతా గుంటలు ఫోటోగ్రాఫర్ అనుకున్నది. ఎక్కడ ఉంటే అక్కడికి వస్తూనే ఉంటాయి. అమ్మవారు కూడా ఉంది. అమ్మవారు చెరువులో ఉంటారు. అయితే ఈ ఫిబ్రవరి మార్చి నెలలో నీళ్ళు తోడేస్తారు. లోపల అండర్లో బయటకు వస్తారు. బాగానే జనం వస్తారు, ఎక్కడెక్కడ జనం వస్తారు. ఈ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. మా ఓడు చూడండి ఎండకి తట్టుకోలేకపోతున్నాడని టీషర్ట్ తీసి పడేసామన్నమాట. అలా బుల్లి కుక్క పిల్లలకు దులుతూనే ఉన్నాడు సాప మొత్తము. ఇంకా లాస్ట్లో కొంచెం వాటర్తో స్నానం చేయించేసి వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసాము మా ఓడికి. తర్వాత భోంచేసుకుని ఇక్కడి నుంచి మేము 3rd ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.